ఎవరు వచ్చినా మంచిదే, కానీ ప్రజలకు మంచి చేసే నాయకుడు వస్తే ఇంకా చాలా మంచిదే. ఎవరు చేస్తారంటే అన్ని గవర్నమెంట్లో అంతా ఎలక్షన్ ముందు అలానే చెప్తున్నాయి. చూస్తాము జనాలు ఏ విధంగా పోల్ చేస్తారో, ఏ విధంగా అవుతుందో. చంద్రబాబు గారి పాలన కొద్దిగా మెరుగయ్యారు, కానీ ఈసారి ఎలక్షన్లో కొద్దిగా జగన్ పాదయాత్ర వంటిది కూడా అంటే వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. పాదయాత్ర చేసి ఓడిపోయిన నాయకులు లేదు. అది గాంధీ కాడి నుంచి కానీ దండి సత్యాగ్రహం చేసినాడు, వైఎస్ఆర్ ఇది చేసినాడు, కానీ జగన్ చేశాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఈసారి హంగులాగా అనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో హంగు వస్తుందని అనిపిస్తుంది, ఒక పక్క జనసేన అని. కాబట్టి తెలుగుదేశంకి ఓట్లు ఏ ప్రభుత్వం అంటే ఏదొచ్చినా ప్రజలకు మంచి చేసేది వస్తే చాలు. ప్రజలకు మంచి చేయాలి, అదే అందరూ కోరుకునేది. హామీలు ఇస్తున్నారు కానీ చాలా హామీలు నెరవేర్చడం లేదు. మాది ఇక్కడనే కాణిపాకం. ఇక్కడ వచ్చి వైసీపీ ఎమ్మెల్యే సెలెక్ట్ అయినది. లాస్ట్ 2 years ఇక్కడ వైసీపీ గెలిచింది. ఇక్కడ ఈసారి ఏమైనా మారొచ్చు పరిస్థితి, టీడీపీ రావచ్చు. అదే జనాల చేతుల్లో ఉంది. చాలా తక్కువ ఓట్లతో లాస్ట్ టైం చంద్రబాబు నాయుడే రావాలనుకుంటారు. ఆయన అన్ని సకల సౌకర్యాలు చేపిస్తా అన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడే రావాలనుకుంటారు. చాలా బాగా అనిపించింది, మహిళలకైతే చాలా బాగా అనిపించింది. అవకాశం లేదనుకుంటున్నాం. మాకు తెలియదు, మాకంటూ ఏదైనా చేస్తా అంటే, మా పనులు ఏదన్నా సహకరిస్తా అంటే ఆయన పలానా ఆయన అని మాకు తెలుస్తుంది. మాకు తెలియదు కదా. జనరేషన్ పెరగాలంటే మనకు పిల్లకాయలు ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఆయన వస్తేనే కంప్యూటర్ అంతా ఆలోచన వస్తాయి. కాబట్టి అతను ఆ సారే వచ్చినట్టు ఈసారి మనకు బాగా చేస్తాడు. చాలా బాగా సినిమా, చాలా అభివృద్ధి అయింది. మనకు అతను తెలంగాణ వాళ్ళు మనం పొమ్మని చెప్పక ముందు మనం ఇల్లు కట్టుకొచ్చుకున్నాం. మన ఇంట్లో ఒకరు పొమ్మనకు ముందు మనం హుషారుగా చేసాం. ఇప్పుడు అతను తెలంగాణ వాళ్ళు బయట పొమ్మంటే పోవాల్సిందే కదా. ఆ మాట వినిపించుకోకుండా మన చంద్రబాబు నాయుడు ముందుగా కట్టుకుని మన ఇంట్లో మనం చేరినాం. దాన్ని అభివృద్ధి చేసుకున్నాడు, రైతులు చేసినాడు, డాక్టర్ వాళ్ళు చేశారు, అందరికీ చాలా చాలా సంతోషంగా చేసినారు. అది ఈయనకి అనుభవం ఉంది, కానీ ఈ అనుభవంతో ఎవరు చేయలేరు. అందరూ చెప్పవచ్చు ఈరోజు, ఈ మార్క్ చేయలేరు ఎవరు. 100 గంట కాదు, 1116 కావాలి ప్రభుత్వం. ఇక్కడ ఈ ఎమ్మెల్యే కదా మాకు చిత్తూరు చాలా బాగుంది. సత్యప్రభ బాగా చేస్తున్నారు. ఐ ప్రిఫర్ చంద్రబాబు నాయుడు. ఈజ్ డూయింగ్ వెల్. సంక్షేమ పథకాలు కానీ, అమరావతి కానీ, పోలవరం కానీ బాగా చేస్తున్నారని నాకు గట్టి నమ్మకం. సో ఐ ప్రిఫర్ సిబిఎన్ ఈజ్ బెస్ట్ సీఎం ఫర్ కమింగ్ ఎలక్షన్స్. ఏమంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిందని అన్నిటికీ డోక్రా వాళ్ళకి దీనికంతా వచ్చిందని డబ్బులు ఇస్తూ ఉన్నాడు. పొలాలకు 5 ఎకరాలకు లోపల ఉండే వాళ్ళకు డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఒకరు డబ్బులు తినేసి ఒకరి డబ్బులకి మనం ఎట్ట ఇదేనేసిందని కొంచెం అభిప్రాయం ఉంది కూడా. రాజశేఖర రెడ్డి ఉన్న మటుకు మనకు చాలా మంచిదే చేసినాడు, చాలా ఇచ్చేసినాడు. ఇతని గురించి ఇంతవరకు మనకేం తెలియదు. అందుకోసం మేము అట్ట ఏదైనా మంచి చేసి ఇదన్నట్టుగా ఉంటే ఇదని మారాలని కూడా కొంచెం ఉద్దేశాలు ఉన్నాయి మా డైడ. ఏం చెప్పినా మనకి జగన్ గారికి కొంచెం ఎమ్మెల్యే గారు వచ్చిందని మనకి ఇక్కడ ఆ రోజు ఏడొచ్చి గెలుచుకొని పోయినాడు సునీల్ కుమార్. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఏం లేదు మేడం. ఇక్కడెక్కడ మాకేం వచ్చేది ఏం పట్టించుకుని ఏం చేసింది ఏం లేదు. మా మనసులో ఉండే చంద్రబాబు నాయుడే రావాలి. ఆయన అందరికి ప్రజలకి మంచి చేస్తున్నారు కదా. పింఛన్లు పాడు కానీ డబ్బులు, భర్త లేని వాళ్ళకి డబ్బులు అవన్నీ ఇప్పిస్తున్నారు కదా. కానీ ఆయనే రావాలని కోరుకుంటున్నాను. మాకు భర్త చనిపోయినారు, ఆయన తరపునే పింఛన్ కూడా ఇంకా తీసుకుంటాను మేడం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.